రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. నా పేరు తిరుపతమ్మ. మా గ్రామం పేరు అప్పాజిపల్లి, మండలం తిమ్మాజిపేట, జిల్లా నాగర్ కర్నూలు. ఇక్కడ ప్రస్తుతం మేము ప్రజెంట్గా సర్పంచ్గా ఉన్నాము. అయితే గతంలో ఇక్కడ మా దగ్గర శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవుళ్ళు ఇక్కడ వెలవడం జరిగింది క్రితం, చాలా సంవత్సరాల క్రితం. అయితే అప్పుడొకప్పుడు మామూలుగా చిన్నగా గుడి ఉండే. తర్వాత కొంతమంది అంటే ఒక బండకు ఒక గుహలాగా మాత్రమే ఉన్నది, ఒక చిన్నగా టెంపుల్ మామూలుగా ఉన్నది. తర్వాత ఇక్కడ వచ్చిన కొంతమంది గ్రామ పెద్దలు కానీ అందరి సహకారంతో ఎక్కువ శాతం ఇక్కడ స్వామివారి ఎక్కువ ఆయన దయ ఉంది, ఆయన ఆశీర్వాదం ఊరిపైన ఉందనే నమ్మకంతో అందరికీ ప్రజలకు చాలా విశ్వాసం ఉంది. ఆ విధంగా అందరూ కొంతమంది దాతలు ముందుకొచ్చి గుడి డెవలప్మెంట్ కోసం చాలా మంది సహకరిస్తున్నారు. ఆ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, ఇతర గ్రామాల నుంచి కావచ్చు, చాలా మంది భక్తితో ఇక్కడ స్వామివారికి చాలా మంది దాతలు ముందుకొచ్చి వాళ్ళు యొక్క డొనేషన్ ఇవ్వడం ద్వారా ఈరోజు ఇంత పెద్దగా డెవలప్మెంట్ చెందడం జరిగింది. దానికి కారణం ఇంతకుముందు మాజీ సర్పంచ్ గారు రామచంద్రరెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మేము మా గ్రామస్తులందరం కలిసి ఇప్పటి వరకు డెవలప్మెంట్ ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు అవసరం అవుతాయో ఒక గుడి కోసం కనీసం అవసరాలు ఏర్పాటు చేయడం, కిందికి వెళ్ళడానికి దారి కూడా లేకుండే
ఆ దారి ఏర్పాటు చేయడం, సీసీ రోడ్డు కానీ, ఇక్కడ వంటశాల కానీ, ఇక్కడ వచ్చిన భక్తులకు వాటర్ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటివరకు అన్నీ చూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ స్వామివారి దగ్గర ప్రతి శనివారం అభిషేకాలు కానీ, పూజలు కానీ జరుగుతూ ఉంటాయి. స్పెషల్ డేస్లలో ఏమైనా ఉంటే అభిషేకాలు, యజ్ఞాలు, హోమాలు అలాంటివి కార్యక్రమాలు జరుపుతున్నారు. ప్రతి శనివారం అంటే మా దగ్గర యూత్ మెంబర్ అయిన కుర్మయ్య గారు ఉన్నారు. అయితే ఆయన ఆలోచన ఏంటంటే ప్రతి శనివారం రోజు ఒక న్యాచురల్ ఫుడ్, ఒక ఆర్గానిక్ ఫుడ్ దేవునికి ప్రసాదంలాగా చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం, ఆలోచనతో అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఇంతకుముందు విజయరామ్ గారు మేలో మా గ్రామానికి రావడం జరిగింది. ఆ రోజు వ్యవసాయం సంబంధించి ఒక పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీటింగ్లో మేమందరం కలిసి డిసైడ్ చేసుకున్నాం, ప్రతి శనివారం రోజు ఇట్లా ఆర్గానిక్ ఫుడ్ ప్రసాదం దేవునికి, ఒక ఆర్గానిక్ ఫుడ్ మామూలుగా ఎలా న్యాచురల్గా సహజంగా మనం తయారు చేసిన ఫుడ్తో దేవుడికి ప్రసాదం చేయాలని అనుకున్నారు. ఆ విధంగా ఇప్పటి వరకు అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ఏదైతే ఆర్గానిక్ సహజంగా పండించే మన న్యాచురల్ ఫుడ్ ప్రసాదం కోసం చేయడానికి చాలామంది ఊర్ల గ్రామస్తులు, కొంచెం పెద్దవాళ్ళు, వ్యవసాయం రైతులు వీళ్ళందరూ వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇద్దరు దంపతులు కలిసి ఈరోజు వాళ్ళతో కూడా కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ శనివారం రోజు ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఉన్న సొసైటీలో అంత కల్తీ అయిపోతుంది. కాబట్టి ఆ కల్తీ అనేది కొంచెం తగ్గించాలి, న్యాచురల్గా సహజంగా పండించినవి వాడాలి అనే ఒక ఉద్దేశంతో ఈ దేవుని దగ్గర ప్రసాదం చేసిన తర్వాత అందరూ తర్వాత మారుతుంటారు అనే ఉద్దేశంతో ఈ ప్రసాదాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే అంత బాగానే ఉంది. ఇక్కడ మా దగ్గర సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ఒక 4 days నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. మొదటి రోజు హోమం, సుదర్శన హోమం ఉన్నది. తర్వాత సాయంత్రము పల్లకి సేవ ఉన్నది. రెండో రోజు కళ్యాణం, స్వామివారి కళ్యాణం ఉన్నది. నైటు తేరు, ఈ విధంగా ఉత్సవాలు, వ్రతాలు. మూడో రోజు ఇక్కడ బండ్లు, ఉదయం వ్రతాలు జరుగుతాయి, సాయంత్రం బండ్లు అవన్నీ జాతర పెద్ద ఉత్సవంలా జరుగుతున్నాయి అన్నట్లు. ఈ విధంగా ప్రతి సంవత్సరం మా దగ్గర స్వామివారి కళ్యాణం కానీ ఈ విధంగా ఉత్సవాలు జరగడం జరుగుతుంది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం 3 రోజులు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా మొదటి రోజు సుదర్శన హోమం, మధ్యాహ్నం స్వామివారి పల్లకి సేవ, రాత్రి అఖండ భజనలు జరిగినాయి. రెండో రోజు స్వామివారి కళ్యాణోత్సవం, సాయంత్రం మధ్యాహ్నం సత్యనారాయణ స్వామి వ్రతాలు, రాత్రికి తేరు. మూడో రోజు ఈరోజు ఉదయము స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక అభిషేకాలు, తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతాలు, మధ్యాహ్నం 3 గంటలకు బండ్లు, సాయంత్రం 5 గంటలకు ఉద్దాలు కింది నుంచి స్వామివారికి తీసుకొని వచ్చిస్తారు. ఉద్దాలు సమర్పణతో ఈ బ్రహ్మోత్సవాలు ముగింపు జరుగుతుంటది. ఇక్కడ స్వామివారు స్థల పురాణం ఏం చెప్తుంది అంటే, హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం స్వామివారి నరసన్న గుట్ట మీద సేదతీరినాడు అని పురాణాలు చెప్తున్నాయి. ఈ మా పూర్వీకులు ఒక 100-200 సంవత్సరాల కిందం ఇక్కడ చిన్నగా గుహలో స్వామివారు కనపడితే దాని గుహను పెద్దగా చేసి తులసి భక్తులకు ఇలవేల్పులాగా చేశారు. ప్రతి సంవత్సరము కళ్యాణం రోజు కూడా ఒక 5-6 వేల మందికి మేము భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం దాతల సహకారంతో. ఇది కూడా ఎండోమెంట్ లో పోయిన సంవత్సరం వరకు గుడి నిర్మాణం పూర్తి చేసుకున్నాం. వాళ్ళు కొద్దిగా అమౌంట్ ఇచ్చారు మనకు. దాతలు కూడా సహకారంతో ఒక వంటశాల ఏర్పడ్డది. ఈ సంవత్సరమే కొత్తగా మెట్ల దారి కూడా ఒక దాత ముందుకు వచ్చి మెట్ల దారి కూడా కింద నుంచి పైకి చేశాం. రహదారి కూడా ప్రభుత్వం నుంచి అప్పుడప్పుడు ఒక 5-10 లక్షలతో సీసీ రోడ్ నిర్మాణం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కొత్తగా సీసీ రోడ్డు నిర్మాణానికి వేరే దాత ముందుకు వచ్చాడు. ఇంకో రహదారి కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. స్వామివారు ఎవరైనా సరే ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చాలంటే ఒకసారి వచ్చి మొక్కుకుంటే స్వామివారు ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తున్నారు. వాళ్ళు వచ్చి మాకు చెప్తున్నారు, మాకు ఈ విధంగా అనుకున్నాం, మేము స్వామివారు మాకు కోరిక నెరవేరిందని దేవుడికి వాళ్ళు తోచినంత వరకు ఏదో ఒకటి సహాయం చేసిపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.